ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను ఈ అభిషేకాలు ఉన్నాను, బాగున్నారా? కొంచెం లెగిస్తున్నారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం తెలిసి నడుచున్నాను. ఒకవేళ ఇంకా ఏమన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న బాటలు మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం తెలుసుకోవడం తెలియజేస్తున్నాను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించి విశ్వస్తులను ఆత్మీయులను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మచక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. యోనా 2వ అధ్యాయం 2వ వచనం. నాకు నేను బిడ్డలు వాగ్దానం పట్ల ఏం తెలుసుకోవాలంటే, ఈ దినం మనం చాలా డౌట్స్ ఉంటాయి. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నా ప్రార్థన అంగీకరిస్తున్నాడా అని చాలా డౌట్ పడుతుంటా. ఇక్కడ దేవుడు వాగ్దానం ఏం తెలియజేస్తుందంటే, నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. ఈ మాటలు ఎవరు రాశారంటే యోనా గారు యోనా గ్రంథంలో రాశారు. మరి యోనా గారిని దేవుడు నినివే పట్టణం వెళ్ళమంటే తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు మరి దేవుడు తుఫాను కలిగేసాడు. అప్పుడు ఓడలో ఉన్న వాళ్ళందరూ భయపడి వాళ్ళ దేవతకి పూజించడం మొదలు పెడతారు. యోనా గారిని ఒక ఆయన లేపి, నిద్రపోతా నీవు నీ దేవునికి ప్రార్థించు, తుఫాను తగ్గుతుందని చెప్తే యోనా గారు ఈ తుఫాను కారణం నేనే అని చెప్పారు. అప్పుడు వాళ్ళు చీట్లు వేసుకున్నప్పుడు యోనా పేరు వచ్చింది. యోనా గారు నీటిలో విసిరారు. అప్పుడు తుఫాను తగ్గింది. యోనా గారిని ఒక చేప మింగివేసింది. ఆ చేప కడుపులో ఉన్నప్పుడు యోనా గారు నేను ఇరుకులో ఉన్నప్పుడు నేను మొరపెట్టగా నేను ఆ మొరను ఆలకించి నాకు ప్రత్యుత్తరం ఇచ్చేదివి. నేను పాతాళ అగాధ స్థలంలో ఉన్నప్పుడు కేకలు వేస్తున్నప్పుడు నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు అని చెప్తారు. కనుక ఈ దినం దేవుడు మనకు నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనము ఏ ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. అందుకని ఆలకించలేదు మన దేవుడిని మరి అనుమాన పడకూడదని తెలియజేస్తున్నాడు. కనుక విశ్వాసం తెచ్చుకోండి, వాగ్దానం ప్రార్థన చేసుకుని దేవుడి మాటలు తీర్చిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం వేసే ప్రతిదినము దేవుని వాగ్దానం ప్రార్థించగలిగిన కనుక మాకు ఇచ్చారు వందనాలు. నేను వాగిస్తున్న వాగ్దానం, నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఈ వాగ్దానం 100 తీర్చులు నెరవేర్చిన ఎవరైనా రోగులైన 100 స్వస్థపరచండి. ఇతను ఎవరైతే పుణ్యశ్రీ పిల్లలు చేర్పించుకుంటున్నారో ఆశ్రయించండి. అనేక పుణ్యశ్రీ పిల్లలు చేర్పించుకోవాలో సాయించండి. అంతవరకు సకలంలో అన్న కాశకంలో విధపరచండి. మా భారతదేశంలో ఎటువంటి అల్లలు జరగకుండా సాయించండి, ఎటువంటి యుద్ధాలకు వెళ్ళకుండా సాయించండి. ఇస్రాయేల్ కాపుదలు తెచ్చండి, ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఆపండి. ఇస్రాయేల్ పట్టణానికి కాపుదలు తెచ్చండి. ఈ వీడియో ఎవరు చూస్తున్నా 100 వాగ్దానం నెరవేర్చండి, సాయించండి. తెలిసిన నడుస్తున్నాం తండ్రి ఆమెన్. కనుక దేని బిడ్డలారు ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. నేను మమ్మల్ని తెలిసిన కాక ఆమెన్.